నిన్న నగర శివార్లలో దొరికిన మేరీ డెడ్ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అందింది. అందులోని సారాంశాన్ని పరిశీలిస్తే ఆమెను కొట్టి హింసించి అతి దారుణంగా రేప్ చేసి చంపినట్టుగా తేలింది. ఆమెను చంపిన తర్వాత హతులు గుంత తవ్వి పాతి పెట్టినట్లుగా కూడా తెలిసింది. మేరీ అంత్యక్రియలు అశ్రు నయనాలతో దేశమంతా జరుపుతున్నారు. ఆమె అంత్యక్రియలు బంధుమిత్రుల సమక్షంలో ఈ రోజు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అసలు విషయానికి వస్తే ఈ హత్యను చేసిన వారు ఎవరైనా ఎంత పెద్దవారైనా వదిలేది లేదని పోలీసులు చెప్తున్నారు. నమస్తే మేడం. ఎవరు? నా పేరు సుబ్రహ్మణ్యం. పీ4యూ ఆఫీస్లో పనిచేస్తా. మీ అమ్మాయి విషయం మాట్లాడడానికి వచ్చానండి. రారా రా, నీకోసమే ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. వచ్చి కూర్చో. మేడం. దివ్య. కూర్చోండి. దివ్య ఎవరు? నమస్తే సార్, నా పేరు సుబ్బు. మీ అమ్మాయి నాకు బాగా తెలుసు. మీరెవరో నాకు తెలియదు, అయినా నా జోలికొచ్చారు. మీ అంతు చూస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టాను. ఎవరు బాబు నువ్వు? మీకు విషయం చెప్దామని. రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను సుబ్బు. సుబ్బు, బయటికి వెళ్దాం, వస్తావా? పింకీ, అతను నీకు ముందే తెలుసా? తెలియదు మమ్మీ. ఎవరు? కూర్చోరా, కింద మంట పెడతాను, నిన్ను తగలాడతాను. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? మీ అమ్మాయి విషయంలో. అమ్మాయి విషయంలో? ఆ విషయం మీరు కప్పిపుచ్చినా చంపేస్తాను, చంపేస్తాను. వేటాడి వెంటాడి చంపుతా, చంపేస్తా. ప్లీజ్, తప్పైపోయింది. మా వాళ్ళు నువ్వే తప్పని అర్థమైపోయింది. వదిలే, నన్ను వదిలే, వదిలే. రే, తప్పు చేసి తప్పైపోయిందంటే సరిపోతుందా? నేను కూడా తప్పు చేసి తప్పైపోయిందంటాను. నీకు ఓకేనా? అది తెలియ జరిగింది, పొరపాటు. సర్దిద్దుకుంటాను. దిద్దుకోవడం కాదురా, తద్దినం పెడతాను ప్రతి ఒక్కడికి. రా, ఎక్కడికి వెళ్దాం? అక్కడికే వెళ్దామా? మనం కలిసి చూడ వెళ్దామా? రా రా, ఎంజాయ్ చేద్దాం రా, తనివి తీరా ఎంజాయ్ చేద్దాం రా, స్వర్గాన్ని చూపిస్తాను రా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.